హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అమ్మా. సేమ్ టు యు సార్. So we are continuing the 17th chapter. Okay. Okay, How sir. many chapters are there in Bhagavad Gita? 18, sir. 18. Good. Okay. Satvika, chant Shuklam Bharadaram. Okay, sir. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మిగతాది కూడా చదవడానికి ట్రై చేయండి. పద్మార్కం. అగజానన పద్మార్గం. రిపీట్. గజానన మహర్నిశం. అగజానన పద్మార్గం గజానన అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. వక్రతుండ మహాకాయ. మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సంజన, chant సదాశివ సమారంభం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈసారి మీరు ఎవరు కలరింగ్ చేయలేదా గణేష? లాస్ట్ ఇయర్ చేశారు కదా, ఈసారి చేయండి. నెక్స్ట్ వీక్ సబ్మిట్ చేయండి. ఓకే. ఓకే సార్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవుడిని. ఓకే. దీక్షిత, ఆర్ యు దేర్? ఎస్ సార్. ఓకే. పార్వతి వాచ చదవండి. పార్వతి వాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పచ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఇక్కడ ఠా. ఓకే.
పఠ్యతే ఠ ఠ ఠ. ఈశ్వరువాచ ఈశ్వరువాచ కూడా ఈశ్వరువాచ ఈ అన్నమాట. ఓకే సార్. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామ రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ మనోరమే. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాత్విక అర్జున ఉవాచ. Okay. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. సో లాస్ట్ క్లాస్ లో ఫుడ్ 3 రకాలని చదువుకున్నాము. సాత్విక, రాజసిక్, తామసిక్. యు రిమెంబర్ ఎనీ ఆఫ్ దట్? Yes, sir. ఓకే. సో వీఆర్ డూయింగ్ యజ్ఞాలు కూడా 3 రకాలుగా ఉంటుంది. సాత్విక, రాజసిక, తామసిక. యజ్ఞ అంటే టైప్ ఆఫ్ యాక్టివిటీస్. అవి పూజలు అవ్వచ్చు, లేదా మీరు రోజు చేసుకునే పనులు ఉండొచ్చు. ఓకే. సో ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయి. సాత్విక, రాజసిక్ అండ్ తామసిక్. సో సాత్విక యజ్ఞం ఎలా ఉంటుందంటే అఫలాకాంక్షిభిర్ యజ్ఞ విధి దృష్టోయ యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయస సాత్వికః. అఫలాకాంక్షిభిర్ యజ్ఞ అంటే ఫలం ఆశించకుండా పనిచేస్తాడు. రిజల్ట్ గురించి ఆలోచించడు. రిజల్ట్ గురించి యాంగ్జైటీ ఉండదు. ఓకే. రిజల్ట్ గురించి ఆలోచించకుండా వాడు చేయాల్సిన పని వాడు చేసుకుంటాడు. అఫలాకాంక్షిభిర్ ఫలం ఆశించకుండా పనిచేస్తాడు. అఫలాకాంక్షిభిర్ యజ్ఞ. విధి దృష్టో విధి శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఫాలో అవుతాడు అనమాట. ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటాడు. సో కర్మలు మనం 3వ అధ్యాయంలో చదువుకున్నాము. కర్మలో ఇన్యాక్టివిటీ అకర్మ. ఓకే. ఇన్యాక్టివిటీ వికర్మ. వికర్మ అంటే ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఎలాంటివి అంటే దొంగతనము, మర్డర్లు ఇలాంటివి చేయకూడదు. ఇవి వికర్మ. నిత్య కర్మ రోజు చేయాల్సిన పనులు ఇవి కంపల్సరీ చేయాలి. రోజు నువ్వు పూజ చేసుకోవాలి, రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద నిత్య కర్మ. ప్రతిరోజు చేసుకోవాల్సిన పనులు కంపల్సరీ చేయాలి. నైమిత్తిక కర్మ అంటే పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు, లేదా ఫెస్టివల్స్ పండగ రోజున కొన్ని చేయాల్సిన పూజలు కార్యక్రమాలు ఉంటాయి. దాన్ని నైమిత్తిక కర్మ అంటారు. ఓకే. సో సాత్విక యజ్ఞం చేసేవాడు ఏం చేస్తాడంటే ఈ నిత్య నైమిత్తిక కర్మలు శాస్త్రం చెప్పినట్టు భగవద్గీతలో ఉన్నట్టుగా ప్రతిరోజు చేసుకుంటాడు. ఓకే. విధి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వెళ్తాడు. ఓకే. సో ఏ శ్లోకంలో మనకి ఉంటుంది నిత్య నైమిత్తిక కర్మల గురించి? 3వ అధ్యాయంలో ఒక శ్లోకం మనం చదువుకున్నాము. ఫిజియోథెరపిస్టులకి ఈ శ్లోకం ఇంపార్టెంట్ అని కూడా అన్నాను. ఆ శ్లోకం మీకు గుర్తుందా? What, sir? ఒక శ్లోకం ఉంటుంది నిత్య నైమిత్తిక కర్మల గురించి. ఆ శ్లోకం మీకు ఏమైనా గుర్తుందా? Yes, sir. చెప్పనమ్మా గుర్తుంటే. Sir? ఒక శ్లోకం ఉంటుంది, అది నిత్య నైమిత్తిక కర్మల గురించి మాట్లాడుతుంది. ఓకే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణః. ఈ శ్లోకం మనం 3వ అధ్యాయంలో చదువుకున్నాము. అసెస్మెంట్స్ లో కూడా మీరు చదివి చెప్పారు ఈ శ్లోకం. ఓకే. మర్చిపోయారు అంతే. Yes, sir. Yeah. That's right. విధి దృష్టో అంటే పద్ధతి ప్రకారంగా శాస్త్రంలో ఎలా ఉందో అలా చేసుకుంటూ వెళ్తారు అనమాట.
ఇప్పుడు సత్యనారాయణ కథ ఉంది. సత్యనారాయణ వ్రతం ఉంది. ఇందులో మొట్టమొదట గణేష్ పూజ చేస్తారు. తర్వాత నవగ్రహాలు ఆవాహనం చేస్తారు. అష్టదిక్పాలకుల ఆవాహనం చేస్తారు. కలశ పూజ ఉంటుంది. దాని తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. దాని తర్వాత విష్ణు సహస్రనామం ఉచ్చరిస్తారు. దాని తర్వాత సత్యనారాయణ కథలు 5 కథలుంటాయి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెసే. పెద్ద టైం తీసుకుంటుంది బాగా. గంటన్నర ఈజీగా పడుతుంది. ఓకే. సో, ఇది మొత్తం విధి. ఈ విధి యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతాడు. బుక్‌లో ఎలా ఉంది, శాస్త్రంలో ఎలా ఉంది, అలాగే ఫాలో అవుతాడు. జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సత్యనారాయణ కథ. ఓకే. సో, పద్ధతి ప్రకారంగా ఫాలో అవుతాడు. ఓకే. సో, అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధి దృష్టోయ యుజ్యతే. వాట్ డ్రైవ్స్ ద సాత్విక్ పీపుల్ టు వర్క్? ఇప్పుడు రిజల్ట్ కోసం చేయట్లేదు. మనం అందరం రిజల్ట్ కోసం చేస్తాం. ఏదన్నా పని చేస్తున్నాం అంటే నాకేమొస్తుంది దీంట్లో? అంతే కదా! ఎవరు రిజల్ట్ ఆలోచించకుండా ఏ పని చేయడు. కానీ సాత్విక్ పీపుల్ రిజల్ట్ ఆలోచించకపోతే వాడెందుకు చేస్తున్నట్టు పని? Sir, వాడెందుకు చేస్తాడు అంటే యష్టవ్యం. ఇది మంచి పని. ఇది చెయ్యాల్సిందే. ఓకే. ఇది మంచి పని కాబట్టి చేయాలంతే. రిజల్ట్ మంచిగొస్తుందా? రాదా? రిజల్ట్ గురించి ఆలోచించడు అసల. ఇది మంచి పని. ఇది నేను చేయాల్సిందే. ఓకే. yes. అఫలాకాంక్షిభిర్యజ్ఞః ఫలమాశించడు. విధి దృష్టో శాస్త్రంలో ఎలా ఉందో, బుక్‌లో ఎలా ఉందో అలాగే ఫాలో అవుతూ చేస్తాడు. యష్టవ్యమేవేతి మనః. ఇది మంచి పని. ఇది చేయాల్సిందే. అంతే. కానీ దాని రిజల్ట్ గురించి ఆలోచించడు. సమాధాయ స సాత్వికః. ఇది సాత్విక యజ్ఞం. ఓకే. రాజసిక యజ్ఞం. రాజసిక యజ్ఞం ఎలా ఉంటుందంటే అభిసంధాయతు ఫలం. ఫలం ఉద్దేశించి పని చేస్తాడు. ఇది వర్క్ చేస్తే ఈ ఫలం వస్తుంది. ఈ రిజల్ట్ వస్తుంది. అందుకే చేస్తాడు. ఓకే. సాత్విక యజ్ఞం Sir, రిజల్ట్ గురించి ఆలోచించుకున్న ఇది మంచి పని అని అంటే చేస్తాం. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. రిజల్ట్ గురించి ఆలోచించాడు. ఓకే. కానీ ఇందులో రాజసిక యజ్ఞంలో ఏంటంటే రిజల్ట్ గురించే ఆలోచిస్తాడు. పలానా రిజల్ట్ వస్తుందంటేనే పనిచేస్తాడు అంతే. అభిసంధాయతు ఫలం. ఫలం ఉద్దేశించి పని చేస్తాడు. మనం ఫలం ఉద్దేశించినప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్న ఫలితం వస్తుందా లేదా? మనకు అనుకున్న రిజల్ట్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనం చదువుతున్నాము. నేను పాస్ అవుతానా లేదా? నాకు ర్యాంక్ వస్తుందా లేదా? నాకు పలానా కాలేజీలో సీట్ వస్తుందా లేదా? కంటిన్యూయస్ టెన్షన్. ఓకే. వాడు చేయాల్సిన పని వాడు సరిగ్గా చేయలేడు. ఎప్పుడూ టెన్షన్‌లో ఉంటాడు. ఒత్తిడి ఉంటుంది. మానసిక ఒత్తిడి. ఓకే. సో, అందుకే మనకి కేజీ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు, పీజీ వరకు అందరూ టెన్షన్ అని అంటారు. ఎందుకంటే రిజల్ట్స్ మీద యాంగ్జైటీ అన్నమాట. ఇప్పుడు రిజల్ట్స్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి కంటిన్యూయస్‌గా ఒత్తిడి, టెన్షన్ ఉంటుంది. ఓకే. దంభార్థం. ఒక పని చేస్తున్నాడంటే షో ఆఫ్ కోసం అన్నమాట. నేను టీవీ ఛానెల్‌లో రావాలి, న్యూస్ పేపర్‌లో రావాలి అనే ఉద్దేశంతోనే పనిచేస్తాడు. అందరికీ చూపించుకోవాలి. ఓకే. ఇది రాజసిక యజ్ఞం. ఇప్పుడు తామసిక యజ్ఞం ఎలా ఉంటుందంటే విధిహీనం. ఓకే. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఓకే. విధిహీనం మనం ఇదివరకు మాట్లాడుకున్నాము. సాత్విక యజ్ఞంలో ఏముంటుంది? విధి ఫాలో అవుతాడా లేదా? ఫాలో అవుతాడు. శాస్త్రంలో బుక్‌లో ఎలా ఉందో అలా పూజ చేస్తాడు. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. సత్యనారాయణ కథలో ఫస్ట్ గణేష పూజ, నవగ్రహ ఆవాహనం, అష్టదిక్పాలకుల ఆవాహనం, కలశ పూజ, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం, సత్యనారాయణ కథ. ఇది పద్ధతి ఫాలో అవుతాడు.
సాత్విక యజ్ఞం చేసేవాడు. తామసిక యజ్ఞం ఏం చేస్తాడు? ఇదంతా ప్రాసెస్ ఫాలో అవ్వడు. పంతులు ఇవంతా ప్రాసెస్ ఏంటి అక్కర్లేదు, డైరెక్ట్ కథ చెప్పాను అంటాడు. డైరెక్ట్ కథకే వెళ్ళిపో, ఇవన్నీ అక్కర్లేదు అంటాడు. విధిహీనం, విధి ఫాలో అవ్వడు. ఎవరు? తామసిక యజ్ఞం చేసేవాడు. ఓకే, విధిహీనం. అసృష్టాన్నం, ఒక పూజ చేసిన తర్వాత ప్రసాదం అందరికీ పెట్టాలి. ఓకే, ప్రసాదం అందరికీ అందించాలి, భోజనం పెట్టాలి. కానీ ఈ తామసిక యజ్ఞం చేసేవాడు ఏమనుకుంటాడు? డబ్బులు మిగిల్చుకోవాలనుకుంటాడు. ఈ ప్రసాదం అందరికీ పంచడం ఎందుకు, డబ్బులు ఖర్చు అనుకుంటాడు అనమాట. అసృష్టాన్నం, ప్రసాదం పంచి పెట్టాడు. అసృష్టాన్నం. ఓకే, మంత్రహీనం. ఇప్పుడు గణేష్ పూజకి కొన్ని మంత్రాలు ఉంటాయి. నవగ్రహ ఆవాహనం చేయాలంటే రాహు, కేతు ఇవన్నీ వాళ్ళకి స్పెసిఫిక్ మంత్రాలు ఉంటాయి. అష్టదిక్పాలకుల ఆవాహనం, లక్ష్మీ అష్టోత్తరం అంటే తెలుసు మీకు. 108 నేమ్స్, 108 నామాలు లక్ష్మీదేవివి చదవాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామం అంటే 1000 నామాలు చదవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారు? ఇంత టైం నాకు లేదు, ఇవన్నీ కట్ చేసే, డైరెక్ట్ కథకి వెళ్ళిపో. మంత్రహీనం, అన్ని మంత్రాలు అవసరం లేదంటాడు. ఓకే, మంత్రాస్ నీడ్ నాట్ బి చాంటెడ్. అదే సాత్విక యజ్ఞం అయితే అన్ని ఫాలో అవుతుంది, అన్ని ప్రాసెస్ ఫాలో అవుతాడు, పద్ధతి ఫాలో అవుతాడు. ఓకే, మంత్రహీనం. అదక్షిణం, ఒక పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ పూజారికి కాలు మొక్కుతారు. పూజారి కాలు మొక్కితే పూజారి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత మీరు దక్షిణ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి స్వామికి. దక్షిణ రూపంలో కొంతమంది బట్టలు ఇస్తారు, గొడుగు ఇస్తారు, చెప్పులు ఇస్తారు, కొంతమంది అవి కూడా చేస్తారు. ఓకే, కానీ మినిమం దక్షిణ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తాడు? డబ్బులు మిగిల్చుకోవాలనుకుంటాడు. పంతులకు 100 రూపాయలు ఇవ్వడం ఎందుకో, 20 రూపాయలు ఇస్తే సరిపోతుందిలే అనుకుంటాడు. సరిగ్గా దక్షిణ ఇవ్వడనమాట. అదక్షిణం. శ్రద్ధా విరహితం. అదక్షిణం, దెర్ ఇస్ నో దక్షిణ, దక్షిణ ఇవ్వడు. శ్రద్ధా విరహితం, శ్రద్ధ ఉండదు పూజలో. పూజ ఎందుకు చేస్తున్నాడో తెలియదు, పూజ ఏం చెయ్యాలో తెలియదు, పద్ధతి తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. శ్రద్ధా విరహితం, అందులో శ్రద్ధ ఏమీ ఉండదు. ఇప్పుడు చాగంటి గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే పద్ధతి, ఈ వ్రతం ఎలా చేయాలో పద్ధతి చెప్తారు, ఎందుకు చేయాలో చెప్తారు. సో ఇలాంటివి మనం నేర్చుకోవాలి, అప్పుడే మన శ్రద్ధ పెరుగుతుంది. లేకపోతే పూజ మెకానికల్గా చేసుకుంటూ పోతాం అంతేగాని అందులో శ్రద్ధ ఉంటేనే మనకి ఆ పూజ యొక్క ఫలితం ఉంటుంది, పూజ సరిగ్గా చేయగలుగుతాము. ఓకే, శ్రద్ధ ఉండాలి అంటే తెలుసుకోవాలి మనం పద్ధతి ఏంటి, పూజ చేసుకునే పద్ధతి ఏంటి, ఈ పూజ చేయడం వల్ల మనకి ఎందుకు చేస్తున్నాం మనం ఈ పూజ. ఓకే, ఇది యజ్ఞము. తపస్సు. తపస్సు అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్లో 3 రకాలు ఉంటాయి. ఎట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ, ఎట్ ద లెవెల్ ఆఫ్ మైండ్, ఎట్ ద లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్. ఓకే, let us do the first one. తపస్సు అట్ ద బాడీ లెవెల్. బాడీ లెవెల్లో తపస్సు ఎలా ఉంటుంది? శారీరక తపస్సు అంటారు దీన్ని. శరీరం లెవెల్లో ఎలా ఉంటుంది? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. ఓకే, శారీరం తపస్సు ఎలా ఉంటుందంటే దేవతల్ని ఆరాధిస్తాడు, పూజ చేస్తాడు. కృష్ణ, రామ, విష్ణు, శివ దేవతల్ని ఆరాధిస్తాడు, పూజ చేస్తాడు. ద్విజ అంటే బ్రాహ్మణ. బ్రాహ్మణ వేరు, బ్రాహ్మిన్ వేరు. ఓకే, మనం బ్రాహ్మణ అంటే బ్రాహ్మిన్స్ అనుకుంటాం, కాస్ట్ అయిపోయింది కదా, బ్రాహ్మిన్ కాస్ట్ అని అనుకుంటాం. బ్రాహ్మణ అంటే బ్రహ్మంని తెలుసుకునేవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మం అంటే భగవాన్. సో ఇందులో ఓం ఏదైతే ఉందో ఓంని తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను బ్రాహ్మణ. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు బ్రాహ్మణ. మీరు ఎఫర్ట్ పెడుతున్నారు తెలుసుకోవడానికి భగవంతుడి గురించి, అందుకే మీరు ఈ క్లాస్కి వచ్చారు. ఓకే, సో బ్రాహ్మణ వేరు, బ్రాహ్మణ్ వేరు.
ఎనీ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు నో బ్రహ్మన్ ఈస్ బ్రాహ్మణ. బ్రాహ్మణ మీన్స్ వన్ హూ సీక్స్ బ్రహ్మన్. ఓకే. దేవ ద్విజ, బ్రాహ్మణుల్ని ద్విజ అంటారు. ద్విజ అంటే 2 సార్లు పుట్టినోడు. మనం అందరం ఒకసారి పుడతాము. ఓకే, తల్లి గర్భం నుంచి పుడతాము. సో వీఆర్ రెస్ట్రిక్టెడ్, తల్లి గర్భంలో బంధించి ఉంటాం మనము. ఓకే, 9 months తల్లి గర్భంలో బంధించి ఉంటాం. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మన కర్మ మన కర్మ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో మన కర్మ వల్ల మనం బంధించి ఉంటాము. ఈ కర్మల నుంచి మోక్షం వస్తుంది. ఎవరికి వస్తుంది? బ్రాహ్మణ. అది 2వ పుట్టుక అంటారు అనమాట. అందుకే వీళ్ళని ద్విజ, 2 సార్లు పుట్టారు అంటారు. డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ యాజ్ వి గో వి విల్ అండర్స్టాండ్. దేవ, ద్విజ, గురు. గురు అంటే మీకు మ్యాథ్స్, సైన్స్, స్కూల్ టీచర్లు కాదు, బ్రహ్మం గురించి చెప్పేవాళ్ళు, దేవుడి గురించి చెప్పేవాళ్ళు, స్పిరిచువల్ రిలీజన్ స్పిరిచువల్గా టీచ్ చేసేవాళ్ళు. ఓకే, స్పిరిచువల్ గురు, వాళ్ళు గురువులు ఈ శ్లోకంలో. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ. గురు ప్రాజ్ఞులు అంటే బాగా నాలెడ్జ్ ఉంది. ఓకే, ప్రాజ్ఞుడు అంటారు. నువ్వు ప్రాజ్ఞుడివా అంటారు కొంతమంది. అంటే బాగా నాలెడ్జ్ ఉంది, బాగా జ్ఞానం ఉంది. వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోవచ్చు కానీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. ఇది ప్రాజ్ఞులు. బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే అందరు ఏమనుకుంటారంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అంటారు. అది కాదు. వాడి ఆలోచనలు ఎప్పుడు బ్రహ్మంలో చరిస్తూ ఉంటాయి. దాన్ని బ్రహ్మచర్యం అంటారు. ఎప్పుడు ఆలోచనలంతా బ్రహ్మన్ గురించే ఉంటుంది. వాడు ఇంకా వేరేవి సినిమాల గురించో లేదా ఇంకేదో కార్ల గురించో ఇంకా వేరే ఆలోచన ఉండవు. ఎప్పుడు బ్రహ్మన్ గురించి ఆలోచించేవాడిని బ్రహ్మంలో చరిస్తూ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. బ్రహ్మచర్యం, అహింస. బ్రహ్మచర్యం అంటే థాట్స్ ఎప్పుడు బ్రహ్మంలో ఉంటాయి. అహింస అంటే హింస చేయకుండా ఉండడం. ఓకే, ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. హింస, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, కత్తి పట్టుకున్నాడు, కత్తి పట్టుకొని సేవ్ చేయాలనుకుంటున్నాడు పేషెంట్ని బతికించాలనుకుంటున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు. కానీ ఆ క్రమంలో ఆ పేషెంట్ చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు డాక్టర్ హత్య చేశాడని అంటారా? నో. ఎందుకంటే ఆయనకి ఏ స్వార్థము లేదు. ఆయన చంపాలని చంపలేదు, బతికించాలని ట్రై చేశాడు, స్వార్థమేమీ లేదు. కానీ పేషెంట్ చనిపోయాడు, అందుకే అది అహింస కిందే వస్తుంది. కానీ కత్తి పట్టుకొని కోస్తున్నాడు కదా, అయినా కూడా అహింస కిందే వస్తుంది. ఎందుకంటే స్వార్థం ఏమీ లేదు. ఇప్పుడు ఒక సోల్జర్ ఉన్నాడు, చాలా మందిని చంపేశాడు, ఆయన హింస చేసినట్టు వస్తుందా? ఎందుకంటే పర్సనల్ గా స్వార్థం ఏమీ లేదు. వాడి బౌండరీ దాటాడు, వాడి దేశానికి దేశ సురక్ష ఎఫెక్ట్ అవుతుంది, రక్షణ లేదు దేశానికి, వాడు చొరబడుతున్నాడు, అందుకే వాడిని చంపాడు. కానీ పర్సనల్ గా వాడితోని ఏమీ వైరం లేదు. ఓకే, సో అది అహింస కింద వస్తుంది. అంటే స్వార్థం లేకుండా చేసే పని అహింస కింద వస్తుంది. ఓకే, తపస్సు అట్ ద బాడీ లెవెల్. బాడీ లెవెల్లో దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, పూజనం, శౌచమార్జవం. ఓకే, బ్రహ్మచర్యం అహింసాచ. బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. శరీరం లెవెల్లో తపస్సు అది. తపస్సు వాక్కు. వాక్ అంటే మాట్లాడడం. ఎట్ ద స్పీచ్ లెవెల్ ఎలా ఉంటుందంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం, మనం మాట్లాడితే వాడికి యాజిటేషన్ ఏం రాకూడదు. ఓకే, కొంతమంది మాట్లాడితే వాళ్ళు రెచ్చిపోతారు, యాజిటేషన్ వచ్చేస్తుంది వాళ్ళలో. ఓకే, కానీ వాక్ తపస్సు చేసేవాళ్ళలో అనుద్వేగకరం వాక్యం, నువ్వు మాట్లాడిన మాటల వల్ల వాడికి యాజిటేషన్ రాదు. సత్యం, సత్యం అంటే తెలుసు మీకు, నిజం. సత్యం. ప్రియహితం, ప్లెజెంట్గా ఉండడం. ప్రియహితం, హితం అంటే మంచి కోరడం.
ఇప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ అన్నాడు, రే గుడ్డోడా ఇలా రారా అని అన్నాను అనుకోండి నేను, వాడికి యాజిటేషన్ కలుగుతుంది, వాడికి కోపం వస్తుంది, యాజిటేషన్ వస్తుంది వాడికి. సో అలా అలా పిలవకూడదు. సత్యం, గుడ్డోడు అన్నాను, అది నిజమే కదా, సత్యమే కదా అంటే సత్యమే, కానీ వాడికి ప్రియంగా ఉంటుంది, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా పిలిస్తే? No, sir. నో, ప్రియంగా లేదు అది. సత్యం ఉండాలి, ప్రియంగా ఉండాలి, ప్లెజెంట్ గా ఉండాలి. ప్లెజెంట్ గా ఉండాలంటే కొంతమంది చెప్తారు, ఊరికే పొగడ్డం కాదు, ఊరికే కొంతమంది పొగుడతారు, నువ్వు చాలా మంచోడురా, నీకు చాలా డబ్బు ఉందిరా, నువ్వు అందరికీ హెల్ప్ చేస్తారా, ఊరికే పొగడటం. ఊరికే పొగడతలు కూడా మంచిది కాదు కదా. వాడికి హితం, వాడికి ఏదైతే మంచో అది చెప్పాలి. ఓకే. సో ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నాడంటే బాబు ఇలా రా అని పిలవచ్చు మనం, ఓ గుడ్డోడా ఇలా రా అని ఎందుకు అనాలి? వాడికి ఉద్వేగకరం కలిగించకూడదు, అనుద్వేగకరం. ఓకే. సత్యం, ప్రియహితం, వాడి హితం కోరి మాట్లాడాలి, వాడికి మంచి మాటలు చెప్పాలి, వాడికి మంచి జరగాలి, ఆ మాటల వల్ల వాడిలో ఒక మార్పు రావాలి. ఇప్పుడు మనం భగవద్గీత చదువుకుంటున్నాము, ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీ మంచి కొరకే చెప్తున్నాను కదా. Yes, sir. యా, మీకు మీకు ఆ నాలెడ్జ్ రావాలి, మీకు శాస్త్రం అంటే తెలియాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను, మీ హితం కోరి చెప్తున్నాను. సో మాట్లాడే వాక్యాలు ఎలా ఉండాలి? హితం కోరేటట్టుగా ఉండాలి, ఊరికే పొగడతలు కాదు, హితం కోరేటట్టుగా ఉండాలి. స్వాధ్యాయ, స్వాధ్యాయ అంటే ఏంటి? స్వ అధ్యయనం. స్వాధ్యాయ అంటే ఏంటి? I don't know, sir. ముగ్గురులో ఎవరికి తెలీదా? No, sir. I don't know, sir. స్వ అంటే సెల్ఫ్, అధ్యయనం అంటే స్టడీ, స్వాధ్యాయ అంటే ఏంటి? Self study. వెరీ గుడ్. స్వాధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ, మనం చాలాసార్లు చదువుకున్నాం ఇది. ఓకే. దైవాసుర సంపత్తి విభాగ యోగ 16th చాప్టర్లో దైవీ గుణంలో చదువుకున్నాము, స్వాధ్యాయ చేయాలి అనేసి. ఓకే. తపస్సు ద స్పీచ్ లెవెల్. స్వాధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ, స్వ అధ్యాయ అభ్యసనం, ప్రాక్టీసింగ్ డైలీ, రోజు భగవద్గీత చదవాలి. ఓకే. ఏదో కొంతసేపు హాఫ్ అన్ అవర్ మీరు భగవద్గీత చదవాలి అని నేను చెప్పట్లేదు, కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే. తపస్సు అట్ ద మైండ్ లెవెల్, మనస్సు లెవెల్లో తపస్సు ఎలా ఉంటుంది? మనం ఇదివరకు బాడీ లెవెల్లో శారీరక తపస్సు, వాక్కు గురించి చదువుకున్నాం, ఇప్పుడు మైండ్ లెవెల్లో ఎలా ఉంటుంది? మనస్సు లెవెల్లో. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనః ప్రసాద, మనస్సు పీస్ఫుల్ గా ఉండాలి, సెరీన్ పీస్ఫుల్ మైండ్ ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, శాంతి, మనశ్శాంతి ఉండాలి. ఓకే. ఏ పని చేసినా కానీ ఇది ఇంపార్టెంట్, మనశ్శాంతి ఉండాలి. మన ప్రసాద అంటే మనసు శాంతిగా ఉండడం అన్నమాట. సౌమ్యం. ఓకే. సౌమ్యత్వం అంటే కైండ్నెస్ ఉండాలి. ఓకే. లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ ఉండాలన్నమాట. ప్రేమ అనురాగాలు అంటారు కదా, ప్రేమ అనురాగం, లవ్ అండ్ అఫెక్షన్. ఊరికే నా పేరెంట్స్ బాగుండాలి, నా అన్నా చెల్లెళ్ళు బాగుండాలి, వాళ్ళ వరకే ఉండకూడదు, అందరినీ ప్రేమించేటట్టుగా ఉండాలి. ఓకే. అందరితో కైండ్గా ఉండాలి, యానిమల్స్ కూడా, యానిమల్స్తో కూడా. ఓకే. మన ఫ్యామిలీయే కాదు, అందరితోనూ మంచిగా ఉండాలి, అందరితోనూ ప్రేమ పంచుకోవాలి, అందరితోనూ కైండ్గా ఉండాలి. ప్లాంట్స్తో కూడా, ప్లాంట్స్కి నీళ్లు పోయాలి, చెట్లకి నీళ్లు పోయాలి ప్రతిరోజు, వాళ్ళతో కైండ్గా ఉండాలి, చెట్లు నరకడం అలాంటివి చేయకూడదు. అలాగే యానిమల్స్తో కూడా మంచిగా ఉండాలి, యానిమల్స్తోని బర్డ్స్కి వాళ్ళకు ఫుడ్ పెట్టాలి, ఇలాంటివి. ఓకే. సౌమ్యత్వం.
మనఃప్రసాద సౌమ్యత్వం. మౌనం. మౌనం అనేది వాక్కులో లేదు చూడండి. వాక్కులో లేదు, మనస్సులో ఉంది. మౌనం అంటే సైలెంట్‌గా ఉండడం కాదు. మైండ్ యాజిటేషన్‌లో ఉండకుండా ఉండాలి. మైండ్‌లో ఏ రకమైన ఉద్వేగం ఉండకూడదు. మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఆత్మ వినిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. భావ సంశుద్ధి. భావ సంశుద్ధి అంటే మనలో ఉండే నేచర్, మన గుడ్ నేచర్డ్ ఉండాలి. మన నేచర్ బాగుండాలన్నమాట. దానం. దానం అంటే ఏంటి ఇంగ్లీష్‌లో? హెల్ప్స్. సాయం చేయడం. సహాయం చేయడం. యాహ్! చారిటీ అంటారు ఇంగ్లీష్‌లో. ఓకే. దానం అంటే చారిటీ. దానం కూడా 3 రకాలుగా ఉంటుంది. సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం. ఇది ఈ హెల్ప్ నేను చెయ్యాలి, ఇది మంచిది. ఓకే. దాతవ్యం. దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు బి డన్. అనుపకారిణే. నేను ఒక పని చేశాను, నేను ఉపకారం చేశాను, నువ్వు నాకు ప్రత్యుపకారం చెయ్యాలి అని ఆ ఫీలింగ్ వీడికి ఉండదు. అనుపకారిణే. రిటర్న్‌లో నువ్వు ఇంకేదో చెయ్యాలని ఏమి ఉద్దేశం ఉండదు ఇందులో. దాతవ్యం. దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు బి డన్. ఇది మంచి పని, ఈ సహాయం నేను చెయ్యాలి అనుకుంటాడు అంతే. అనుపకారిణే. నేను ఈ సహాయం చేశాను కాబట్టి వాడు నాకు రిటర్న్‌లో ఇంకేదో చేయాలని ఆలోచించాడు అసలు. అనుపకారిణే. దేశే. రైట్ ప్లేస్. కాలే. సరైన టైం. పాత్రే. డిజర్వింగ్ పర్సన్. ఓకే. ఇప్పుడు ఎవరో వచ్చారు, మా అమ్మాయి పెళ్ళుంది, కొంచెం సాయం చేయి బాబు అని అడిగాడు అనుకోండి నాకు ఎవరైనా. ఓకే. సో నేను టైంకి ఆయనకి ఏదో కొంత డబ్బు ఇచ్చాను అనుకోండి. ఆ పెళ్లి కోసం డబ్బు ఇచ్చాను అనుకోండి. పాత్రే. సరైన అవసరమైన పని. ఓకే. దాతవ్యం. ఇది మంచి పని. నేను డబ్బు ఇచ్చాను కదా, తిరిగి నాకు ఇంకేదైనా పని చేయాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయను. అనుపకారిణే. దేశే. ఆ కరెక్ట్ ప్లేస్‌లోనే ఇస్తున్నాను. కాలే. రైట్ టైం. ఇప్పుడు పెళ్ళుంది, 6 నెలల తర్వాత నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి, అది వేస్ట్. ఆ టైంలో నాకు అవసరం ఉంది ఆయనకి, ఆ టైంకి ఇవ్వాలి. రైట్ టైంలో ఇవ్వాలి. పాత్రే. డిజర్వింగ్. ఆయన వర్త్. ఆడికి, ఆ అబ్బాయికి అవసరం ఉంది డబ్బులు కాబట్టి మనం ఇస్తున్నాము. పాత్రత ఉంది. ఇంకా చూద్దాం ఇందులో. రాజసిక దానం ఎలా ఉంటుందంటే ఎత్తు ప్రత్యుపకారార్థం. ప్రత్యుపకారం అంటే నేను ఒక ఉపకారం చేశాను, నేను ఒక హెల్ప్ చేశాను, నువ్వు నాకు తిరిగి హెల్ప్ చేయాలి. ఓకే. దాన్ని ప్రత్యుపకారం అంటారు. ఓకే. సో ఇందులో అనుపకారినే. నథింగ్ హీ ఎక్స్పెక్ట్స్ ఇన్ రిటర్న్. థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు అనమాట ఇందులో. వీడు ఎలా చేస్తాడు రాజసిక దానము? ప్రత్యుపకారం ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను ఈ పని చేశాను నీకు, నువ్వు నాకు రిటర్న్‌లో ఇంకేదైనా చేయాలి. ప్రత్యుపకారం చేయాలి. ఫలముద్దేశ్య వా పునః. నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి, లేకపోతే నేను చేయను. మనం అందరం అలాంటి పనులే చేస్తాం జనరల్‌గా. ఓకే. నేను ఈ పని చేస్తున్నానంటే నాకు రిటర్న్‌లో బెనిఫిట్ ఉండాలి. ప్రత్యుపకారం కూడా చేయాలి. నేను నీకు హెల్ప్ చేశాను కాబట్టి నాకు తిరిగి నువ్వు హెల్ప్ చేయాలి. నాకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి. ఓకే. ఫలం ఉద్దేశించి చేస్తాడు. బెనిఫిట్ ఉండాలి. తీయతే చ పరిక్లిష్టం. కష్టంగా ఇస్తాడు దానం. ఇష్టం ఉండదు అస్సలు. కష్టంగా ఇస్తాడు దానం. దాన్ని రాజసిక దానం అంటారు. ఉపకారం కోరుకుంటున్నాడు. ప్రత్యుపకారం. ఫలముద్దేశ్య వా పునః. ఎక్స్పెక్టింగ్ బెనిఫిట్. ఏదో ఒకటి బెనిఫిట్ ఉండాలి. దీయతే చ పరిక్లిష్టం. కష్టంగా ఇస్తాడు. తామసిక దానం.
తామసిక దానం ఎలా ఉంటుందంటే అదేశకాలే యద్దానం, అదేశకాలే యద్దానం. ఓకే, అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం అదేశకాలే. ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్. ఒక ఆయన వచ్చాడు, మా అమ్మాయి పెళ్ళి ఉంది, కొంచెం సహాయం చేయండి అని వచ్చాడు. ఇప్పుడు పెళ్లి 10 రోజుల్లో ఉంది, వాడు 6 months తర్వాత ఇస్తాడు. అదేశకాలే, టైం ఫాలో అవ్వడు. అదేశం, ఒక 6 months తర్వాత వాళ్ళు ఒక వేరే ఫంక్షన్లో కలిశారు, చాలా మంది ఉన్నారు. ఆ ఫంక్షన్లో ఏమో గట్టిగా అరుస్తాడు అనమాట. అరే నువ్వు డబ్బులు కావాలన్నావు కదరా, తీసుకో అని ఇచ్చేస్తాడు అందరి ముందు. అడిగింది ఎప్పుడు 6 నెలల క్రితం, ఇప్పుడేమో ఇస్తున్నాడు. అది కూడా అందరి ముందు. సరైన ప్లేస్ కాదు అది. డబ్బులు ఇవ్వాలనుకుంటే పక్కకు పిలిచి ఇవ్వచ్చు కదా, అందరి ముందు అలా డబ్బులు ఇస్తడం ఎందుకు? అదేశకాలే, టైం ఫాలో అవ్వట్లేదు, ప్లేస్ కూడా ఫాలో అవ్వట్లేదు, సరైన చోటు కాదు. అపాత్రేభ్యశ్చ దీయతే, కొంతమందికి పాత్రత ఉండదు. చాలా మంది మా ఊర్లో ఉంటారు, కొన్ని గ్రామాల్లో ఉంటారు. తెలుసు మనకి, వాడికి డబ్బులు ఇస్తే వాడు తాగుతాడు, మళ్ళీ వాళ్ళ వైఫ్ని కొడతాడు అని తెలుస్తుంది మనకి. వాడు పాత్రత లేదు, వాడికి డిజర్వింగ్ క్యాండిడేట్ కాదు. అలాంటి వాళ్ళకి దానం ఇస్తారు, దాన్ని తామసిక దానం అంటారు. అసత్కృతం, రెస్పెక్ట్ ఉండదు. దానం చేసేటప్పుడు ఏ మాత్రం రెస్పెక్ట్ ఉండదు. అవజ్ఞాతం, వాడిని ఇన్సల్ట్ చేస్తాడు, ఇన్సల్ట్ చేసి దానం ఇస్తాడు అనమాట. దాన్ని తామసిక దానం అంటారు. అదేశకాలే యద్దానం, దేశము కాలము రెండు ఫాలో అవ్వట్లేదు, ప్లేస్ ఫాలో అవ్వట్లేదు, టైం ఫాలో అవ్వట్లేదు. అపాత్రేభ్యశ్చ, వాడికి డిజర్వింగ్ క్యాండిడేట్ కాదు, క్వాలిఫైడ్ కాదు, వాడిస్తే తాగుతాడని తెలుసు, అలాంటి వాడికి ఇస్తాడు దానం. అసత్కృతం, ఇచ్చేటప్పుడు వాడికి రెస్పెక్ట్ ఏమి ఉండదు. అవజ్ఞాతం, వాడికి ఇన్సల్ట్ చేసి మరీ ఇస్తాడు. అలాంటి దానము తామసిక దానం. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద 17th chapter. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇందులో? No sir. ఒకసారి ఫాస్ట్ గా మనం రివైజ్ చేసుకున్నాము. సో ఫస్ట్ సాత్విక యజ్ఞం గురించి మాట్లాడాము. ఓకే, అఫలాకాంక్షిభిర్, ఫలం ఉద్దేశించకుండా చేస్తాడు యజ్ఞము. ఓకే, విధి దృష్టో, విధి ఫాలో అవుతాడు, ప్రొసీజర్ ఫాలో అవుతాడు. తామసిక యజ్ఞంలో ప్రొసీజర్ ఫాలో అవుతాడా, ఫాలో అవ్వడా? ప్రొసీజర్ ఫాలో అవ్వడు. ఓకే, యష్టవ్యం ఏవేతి మనః, ఇది మంచి పని, ఇది నేను చేస్తున్నాను. సమాధాయస సాత్విక. రాజసిక యజ్ఞం ఎలా ఉంటుంది? ఫలం ఉద్దేశించి చేస్తాడు. ఓకే, అభిసంధాయతు ఫలం. దంభార్థం, నేను చేసే పని టీవీలో రావాలి, న్యూస్ పేపర్లో రావాలి అని చేస్తాడు. అది రాజసిక యజ్ఞం. తామసిక యజ్ఞం ఎలా ఉంటుందంటే విధిహీనం, శాస్త్రం చెప్పింది ఎలాగో ఆ పద్ధతి ఫాలో అవ్వడు. ఓకే, విధిహీనం. అసృష్టాన్నం, ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి, పూజ అయిపోయిన తర్వాత డబ్బులు పొదుపు చేసుకోవాలనుకుంటాడు, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడు. మంత్రహీనం, ఈ మంత్రాలన్నీ చదవక్కర్లేదు పంతులు, డైరెక్ట్ కథకు వచ్చేసాయని చెప్తాడు. మంత్రహీనం. అదక్షిణం, దక్షిణ ఇవ్వాలి పంతులకి, పూజ అయిపోయిన తర్వాత దక్షిణ ఇవ్వడు. శ్రద్ధా విరహితం, వాడు ఎందుకు చేస్తున్నాడో పూజ, ఏం చేయాలో పద్ధతి తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. శ్రద్ధా విరహితం. అది తపస్సు, అది యజ్ఞము తామసిక లెవెల్లో. తపస్సు అంటే డిసిప్లిన్ అమ్మా. ఓకే, తపస్ మీన్స్ డిసిప్లిన్. అట్ ద బాడీ లెవెల్ దేవతలు, ఓకే, ద్విజ, బ్రాహ్మణులు, గురు, స్పిరిచువల్ టీచర్, నీకు భగవంతుడి గురించి చెప్పే టీచర్స్ గురు. ప్రాజ్ఞ, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు.
పూజనం, శౌచం అంటే క్లెన్లీనెస్, ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, మనసులో ఒకటి ఉంచుకొని బయట వేరే మాట్లాడేది కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్జవం. బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మచర్యం అంటే బ్రాహ్మణ్ గురించి ఆలోచించండి. యా, బ్రహ్మన్ భగవంతుడి గురించి ఆలోచిస్తాడు ఇప్పుడు. బ్రహ్మచర్యం. అహింస అంటే స్వార్థం లేకుండా పనిచేయడం. ఓకే, స్వార్థం లేకుండా అహింస. శారీరం తప ఉచ్యతే. మనం ఉద్వేగకరంగా మాట్లాడాలా, అనుద్వేగకరంగా మాట్లాడాలా? మనము ఉద్వేగకరంగా మాట్లాడాలా, యాజిటేషన్ వచ్చేటట్టుగా మాట్లాడాలా, లేదా అనుద్వేగకరం, యాజిటేషన్ రాకూడదు వేరే మనిషిలో, ఎలా మాట్లాడాలి? అనుద్వేగకరం. సత్యం మాట్లాడాలి, అనుద్వేగకరం. సత్యం ట్రూత్, ప్రియం ఎదుటోడికి ప్లెజెంట్ గా ఉండాలి, హితం మంచి కోరి మాట్లాడాలి. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వాధ్యాయ. వెరీ గుడ్. స్టడీయింగ్ వాట్? ఏం చదవాలి? వెరీ గుడ్, భగవద్గీత. సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయాభ్యసనం, డైలీ చదవాలి భగవద్గీత. మనస్సు ప్రశాంతంగా ఉంచాలి. మన ప్రసాద సౌమ్యత్వం. సౌమ్యం అంటే లవ్ అండ్ ఎఫెక్షన్. అందరి హ్యూమన్ బీయింగ్స్ కి, ప్లాంట్స్ కి నీళ్లు పోయడం, ప్లాంట్స్ ని సంరక్షించుకోవడం, జంతువులను కూడా మంచిగా చూసుకోవడం. ఓకే. మౌనం అంటే మైండ్ లో యాజిటేషన్ లేకుండా ఉండడం. ఆత్మ వినిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. భావ సంశుద్ధి, మన నేచర్ బాగుండాలి. సాత్విక దానం, దేశము సరైన ప్లేస్ లో ఇస్తాడు, కాలము సరైన టైంలో ఇస్తాడు, పాత్రత ఉన్న వాళ్ళకి ఇస్తాడు. సరైన టైంలో ఇస్తాడు, సరైన ప్లేస్ లో ఇస్తాడు, పాత్రత ఉన్న వాళ్ళకి ఇస్తాడు. తామసిక దానం సరైన ప్లేస్ లో కాకుండా, సరైన టైంలో కాకుండా, పాత్రత కూడా ఉండదు వాడికి, డిజర్వింగ్ కాదు. ఓకే, డిజర్వింగ్ కాదు, పాత్రత ఉండదు. సాత్విక దానం అనుపకారిణే, ఉపకారం, తిరిగి ఉపకారం చేయాలి, తిరిగి ఇంకేదో పని చేయాలి అని ఆశించడు. అదే రాజసిక దానం ఎక్స్పెక్టింగ్ బెనిఫిట్, ఫలముద్దేశం. ఎక్స్పెక్టింగ్ బెనిఫిట్, ఉపకారం కూడా చేయాలి వాడికి. నేను హెల్ప్ చేశాను, నువ్వు ప్రత్యుపకారం కూడా చేయాలి, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి, ప్లస్ నాకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి, లేకపోతే నేను చేయను. అది రాజసిక దానం. తామసిక దానం గురించి ఆల్రెడీ మాట్లాడాము. Stop here.